సార్ ఇలా చూడండి సార్, ఇలా చూడండి. మాట్లాడించాలని ఇక్కడ బయట మీ గేట్ లో మెయిన్ గేట్ అందులో ఒక పేరు బట్ట ఒకటే పని చేస్తే ఈ నెలంటే లీటర్లోకి వెళ్ళే ఆప్షన్కి వెళ్ళదు మేడం. అది సాధారణంగా మన రోజు మాకు కూడా లీటర్ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారిని ఆక్వా రైతు సంఘం వెస్ట్ గోదావరి ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ అలాగే వీరవాసరం మండలం సంఘం తరపున కాటాల్లో ఏ విధంగా రైతులు మోసపోతున్నారో వీటిని నివారించడానికి ఆవిడికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆ కాటాలు ఏ విధంగా మేము మోసపోవటం ఆవిడికి చూపించడం జరిగింది. తక్షణమే ఆవిడ పూనికులు కొలతల శాఖ వారికి వీటి మీద ఏ విధంగా అయితే రైతులు కానీ లేకపోతే కొనుగోలుదారులు కానీ కాటాలు మోసపోకుండా ఉండటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వారిని తీసుకోమని, తక్షణమే ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా చేయమని చెప్పి ఆవిడ ఆదేశించడం జరిగింది. ఈ కాటా మోసాల్లో రోజు మేము కాపలా కాసుకునే కంటే ఈ కాటాలో సరైన ప్రామాణికతతో కనుక పనిచేసినట్లయితే, అదే విధంగా సరైన ప్రామాణికత కనుక కాటాలు మేము అందుబాటులో మాకు కొనుగోలు చేసినట్లయితే ఏ మోసాలు తేవలేకుండా కాటా ప్రామాణికంగా ఉండాలని చెప్పి లీగల్ మన తూనికలు కొలతల శాఖ కూడా వారు ఆదేశించడం జరిగింది. దీన్ని మేము వెంటనే ఇది అమల్లో చేసి రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి కోరుతున్నాం. దీనికి కాటా అన్నది లీటర్లో ఒకే కాటాలు లీటర్లో కేజీల ఆప్షన్ 2 ఆప్షన్లు పెట్టారు. లీటర్ల ఆప్షన్ వల్ల రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. ఒక టన్నుకు వచ్చేవాడికి 30 నుంచి 40 వేల రూపాయలు నష్టపోతున్నాడు రైతు. దాన్ని కొంతమంది దళారులు దీన్ని ఆసరాగా చేసుకొని దాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. మేము కలెక్టర్ గారిని ఒకటే కోరాం, ఆ ఆప్షన్లో లీటర్ ఆప్షన్ అన్నది ఉండకూడదు. పాలు కొలుచుకుంటూ లీటర్లు కొలుచుకుంటూ లీటర్ కాటాలు ఉండాలి, కేజీలు అమ్ముకుంటూ కేజీల కాటాలు ఉండాలి. దాన్ని అలా చేయమని కంపెనీలకి అలా ఆర్డర్ పాస్ చేయాలని మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. కలెక్టర్ గారు చాలా బాగా స్పందించారు, దీన్ని గుర్తించారు. కలెక్టర్ గారు కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలా కూడా మోసం చేయొచ్చా అన్నది కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం. మరి ఇంతకాలంగా తూనికలు కొలతల్లో కోట్లాది రూపాయల్ని ఈ యొక్క ట్రేడర్స్ దోసేశారు రైతుల నుంచి అనేది ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాం. దీనికి తూనికలు కొలతల శాఖ వారు మొదటిలో ఉన్నారనేది మేము చెప్తాం. ఎందుకంటే దానికి లీటర్లు కేజీలు అనేటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి మోడ్స్తో. అందులో లీటర్స్ అనేది అసలు ఇక్కడ అవసరం లేదు. ట్యాబరింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టుకున్నారని చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరికి నొప్పి తగిలితే వాళ్ళు చెప్పాలనే ఆలోచనలో వీళ్ళు ఉండవు. టన్నుకి 60 కేజీలు ఈ లెక్కన ఏ రైతు కూడా వందలాది ఎకరాల్లో మరి వందలాది టన్నులు పట్టుకుంటే ఒక్కో పట్టుబడికి మేము ఎంత లాస్ అయిపోతున్నాం అనే దాని మీద వీళ్ళు ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారా? నిలువు దోపిడీ అందరికీ దొరికింది ఎవరన్నా అయితే రైతే. అటు ఎక్స్పర్ట్స్ మమ్మల్ని, ఆ ఫీడోళ్ళు మమ్మల్ని, షీడోళ్ళు మమ్మల్ని, అందరూ కలిసి మోసం చేసేది రైతులు పండించేటువంటి రైతుని. ఇది దారుణమైనటువంటి చర్య. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాల, డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు తెరిచి కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఇమీడియట్గా దాడులు చేయండి. మీరు మాంసం దుకాణం దగ్గర నుంచి ఉల్లిపాయల దుకాణాల దగ్గర అన్ని చోట్ల జరుగుతుంది. ఇది కేవలం మా ఒక్క రైతుకే కాదు. ఈ విధంగా తీసుకోండి, నెలకు వచ్చేసరికి ఈ జిల్లాలో మరి వందలాది కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకుంటున్నారు అంటే అది చిన్న విషయంలో కనబడుతుంది, కానీ దోచుకున్నోడికి చాలా పెద్దది.